అందరికీ నమస్కారం. కథా ప్రపంచానికి స్వాగతం. ఇప్పటివరకు కేవలం కథలను మాత్రమే ఆడియో పోస్ట్ చేస్తున్న కథా ప్రపంచంలో కొందరు శ్రోతలు మరికొందరు మిత్రుల సలహాలు సూచనల మేరకు ఇక ముందు నవలలను కూడా వినిపించాలనుకుంటున్నాను. ఈ అత్యద్భుతమైన చారిత్రక నవల ప్రణయ హంపిని ఆడియో రూపంలో పోస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చిన రచయిత మారుతి పౌరోహితం గారికి ప్రత్యేక ధన్యవాదాలతో, హంపి నగర వీధులకు రెండు వైపులా పూలు పూసిన చెట్ల కొమ్మలు గాలికి మనోహరంగా వయ్యారంగా నాట్యం చేస్తున్నట్టుగా కదులుతున్నాయి. నగరంలో ఎటు చూసినా సౌధాలే. నగరంలో ప్రతి ఇంటి ముందు పూలతోట, వెనక వైపున ఉద్యానవనాలు ఉన్నాయి. ప్రతి బజారుకు మొదట కడపట ఆకాశంలోకి దూసుకుపోయే గోపురాలున్నాయి. విజయనగర ప్రజలకు పువ్వులంటే మహాప్రాణం. యువతి యువకులు తమ కొప్పుల్లో పరిమళాలు వెదజల్లే అనేక రకాల పువ్వులను అలంకరించుకున్నారు. యువతులు అలంకరించుకున్న ఆ పూలవాసనలు యువకులను సమ్మోహనపరుస్తున్నాయి. అది దసరా ఉత్సవాల ప్రారంభ వేడుక. హంపి నగరమంతా కోలాహలంగా ఉంది. తుళ్ళిపడుతున్న యవ్వనం వీధుల్లో కుప్పబోసినట్టుగా నగరం మిడిసి పడుతోంది. సామంత రాజ్యాల రాజప్రముఖులు అప్పటికే నగరాన్ని విడిది చేశారు. అళియ రామరాయలు తమ పాలెగాండ్రను నాయక ప్రముఖులను నగరానికి పిలిపించారు. తమ ఆడంబరాన్ని, శక్తి సామర్థ్యాలను, వైభవాన్ని ప్రదర్శించడానికి ఈ ఉత్సవాలు వేదికలవుతాయి. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. రెండు కళ్ళు చాలని ఆ వేడుకలను చూడడానికి వేలాది మంది ప్రజలు 3-4 నెలలు ప్రయాణం చేసేంత దూరం నుండి తండోపతండాలుగా తరలివచ్చారు. రాజు తన యుద్ధ బలగాలన్నింటినీ సమీక్షిస్తాడు కాబట్టి 1000 ఏనుగులకు రంగులు వేసి మైదానంలో నిలిపారు. ఒక పర్వతపు వరస అక్కడ ఉన్నదా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. అందంగా అలంకరింపబడిన ఆ ఏనుగులు చూడముచ్చటగా ఉన్నాయి. చాలాసేపటి నుండి అవి ఎండలో నిలిచి ఉండడం వల్ల అసహనంతో విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి. హంపీనగర అశ్వబలానికి తలమానికమైన రాజాశ్వాలు అలంకరింపబడి రాచదారుల వెంట టీవీగా నిలిచి ఉన్నాయి. 5-6 అంతస్తుల బంగళాల మధ్యలో తీరి నిలిచిన పెద్ద తేరు మైదానం. విజయనగర రాజపతాకం రెపరెపలాడుతూ సూర్యకిరణాలను ప్రతిఫలింపజేస్తూ బంగారు రంగులో మెరుస్తోంది. బంగళాపై ఆ పతకపు రెపరెపలు నగర సంతోషాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగా ఉన్నాయి. భవనాల గోడలపై లతలు, మామిడి పిందెలు, పువ్వులు, పక్షులు, అడవి జంతువుల బొమ్మలు అత్యద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. సంపన్నులు తమ సంపదను, హోదాను ప్రదర్శించుకోవడానికి ఉంపుడుగత్తెలను, భోగంవారిని ఉత్సవాలకు వెంట తీసుకొచ్చి జనమంతా చూసేటట్టుగా వారితో మోటు సరసాలు ఆడుతున్నారు. వృద్ధవేశ్యలు అమ్మగారి పుట్టము కట్టి చిట్టి కుంకుమ బొట్టుపెట్టి ముత్తెపు కంటెను ధరించారు. ఇక స్త్రీల అలంకారములను వర్ణించలేము. ముక్కుకు ముక్కెరలు, కొప్పుల్లో తిరుగుడు బిళ్ళలు, కంఠాలకు ముత్యాల హారాలు, నడుములందు డావులు, కాళ్లలో పాంజీలు ధరించారు. ఆభరణాలు అలంకరించుకున్న స్త్రీలు ఉత్సవిగ్రహముల వలె నడిచి వస్తున్నారు. భోగస్త్రీలు అది బుధవారం కనుక నలుగుపిండితో స్నానం చేసి అందంగా అలంకరించుకొని దేవకన్యల వలె సందడిగా తిరుగాడుతున్నారు. విజయనగరంలో భోగపుసానుల సంఖ్య చాలా ఎక్కువ. వీరిపై గణాచారి గుత్తా పన్ను వసూలు చేస్తున్నాడు. 1200 మంది సైనికుల జీతపు భత్యము వీరి నుండి వసూలు చేసిన పన్నుల నుండే చెల్లిస్తున్నారు. వ్యాపారులు రత్నాలను కందుల వలె రాసులుగా పోసి అమ్మకానికి పెట్టారు. ధనికులైన తల్లిదండ్రులు తమ పెళ్లైన కుమార్తెలను దసరా ఉత్సవాలకు పుట్టింటికి పిలిపించుకొని ఉత్సవాల జాతరలో మంచాలు, పరుపులు, పళ్ళాలు, పీటలు, ఊయలలు, తమ్మ పగిడాలు, బిందెలు, కొప్పెరలు, వక్కాకుల పెట్టెలు, రత్న మౌక్తిక బంగారు ఆభరణాలు, పట్టుబట్టలు, అగరు, కస్తూరి, జవ్వాజి, కుంకుమ పువ్వు, గంధము, పచ్చకర్పూరము, పన్నీరు, అత్తరు సీసాలు మొదలైన వాటిని కొని కుమార్తెలతో పాటు వారి అత్తవారింటికి సారె పంపడం కోసం కుమార్తెలను వెంటబెట్టుకొని వీధుల్లో కొనుగోలు చేస్తున్నారు. వస్తువులను కొనివ్వడంలో తమ బిడ్డల పట్ల అపారమైన ప్రేమను చూపుతున్నారు. 9 అంతస్తుల మాడిపైన అళియ రామరాయలు, రాజు సదాశివరాయలు సింహాసనాల్లో ఆసీనులై అక్కడ జరుగుతున్న ప్రదర్శనలను చూస్తున్నారు.
మైదానము ఆవగింజ నేలరాలనంత కిక్కిరిసి ఉంది. అళియ రామరాయలు గొంతున తాయెత్తులు, నెత్తిపై కుళాయి, చెవులకు పోగులు, మెడలో ముత్యాల హారాలు, బంగారు గట్టి కమ్మలు ధరించారు. సదాశివరాయలు పసరు పట్టు హిజారు అంగి, పచ్చరాళ్ల పోగులు, జీవదంతపు పావాలు ధరించారు. నగర వీధులన్నీ జనంతో కిక్కిరిసి ఉన్నాయి. స్వయంగా అళియ రామరాయలే వేటకాసిన ఒక అడవి దున్నను మైదానం లోపలికి పట్టుకొచ్చారు. అది దాదాపు ఏనుగంత పరిమాణంలో ఉంది. ఒంపులు సాగిన దాని కొమ్ములు తోకను తాకుతున్నాయి. బలిష్టంగా కండపట్టిన దాని ఒళ్ళు నల్లటి నిగనిగలతో నిగిడి మెరుస్తోంది. దానిని బలమైన మోకులతో బంధించి మైదానంలో నిలిపి ఉంచారు. కొండ వంటి మోరను పైకెత్తి చెవులు పగిలే శబ్దాలతో రంకెలు వేస్తూ, కాళ్ళు నేలకు తాటిస్తూ, తాళ్లను తెంచుకొని మళ్ళీ అడవి మార్గం పట్టడానికి ఆపకుండా ప్రయత్నం చేస్తోంది. ఈ దేవీ నవరాత్రుల్లో దాని బలి నిర్ణయమైనది. ఉత్సవ ఆచారం ప్రకారం ఒకే ఒక్క కత్తివేటుకు దాని తల తెగిపడాలి. మహిషుడి అన్నవలే ఉన్న ఆ అడవి దున్నను ఒక్క వేటున నరుకుటకు సాహసించలేక హంపీనగర వీధులు ముందుకు వెనకకు తొక్కుతున్నారు. అందరూ దిక్కులు చూచువారే, ముందుకు దుముకువారు ఎవరు అని అళియ రామరాయలు ఆలోచిస్తున్న సమయంలోనే ఒక యువకుడు గుంపులో నుండి మైదానంలోకి దూకాడు. గీరునామము, సన్నటి కోరమీసము, వెనుకకట్టు రుమాలు, కమ్మీ పంచ, కెంగేళిలో వంకవంకి, బచ్చన పావుకోళ్ళు ధరించిన ఆ యువకుణ్ణి చూసి జనమంతా ఈలలు వేశారు. అతడెవరు అని కొంటె యువతులలో కొంత ఆసక్తి ఒకవైపు, ఒక్క వేటున దున్నను తలా మొండెమును నరికివేయగలడో లేదో అనే సందేహం మరొకవైపు విస్తరిస్తూ ఉండగా అళియ రామరాయలు సింహాసనం నుండి కిందకి దిగి, బళిరా వీరా, అందుకో ఈ ఖడ్గం, బయలుపరచు నీ శౌర్యం అంటూ పెద్ద ఖడ్గమును ఆ యువకుడి చేతిలో పెట్టాను. అంతలో ఎవరో, అతను మా అనగొంది సంబజ్జగౌడ అన్నారు. మహాపరాక్రమశాలి మా గౌడరు అని గర్వంగా చెప్పారు. అందరూ తననే చూస్తూ ఉండగా సంబజ్జగౌడ అళియ రామరాయలు అప్పగించిన ఖడ్గమును ఓర నుంచి తీశాడు. రెండంచుల పదునైన బారుకత్తి పిడికిట నిండుగా పట్టి పిడి అంచులకు మేలిమి రంగురాళ్ల తాపడం చేస్తున్నది. దూరదేశాల నుండి తెచ్చిన ఉక్కుతో నిగనిగలాడుతున్న దాని పదునైన కొస ముందుకు చాపిన కాలిక వలె వంపు తిరిగి ఉన్నది. అంతా ఆ వీరుడు నెమ్మదించిన మనసుతో ముందుగా కులదేవరును, తమ అనగొంది గ్రామదేవతను స్మరించాడు. ఎదుట నిలిచిన అడవి దున్నకు వినయముగా మొక్కాడు. మూపురము కిందనున్న మెడమ అందాన్ని అంచనాగట్టి ఎంత ఊపుతో కత్తి దిగవలనో చూపులతోనే లెక్కగట్టెను. అందరూ జయజయధ్వానాలు చేస్తూ ఉండగా రెప్పపాటున ఒక్క కత్తి ఊపున దాని తలను నరికెను. మొండెము నుండి విడివెనే తల 10 అడుగుల దూరంలో ఎగిరిపడింది. నెత్తురు జివ్వుమని చిమ్మింది. కాహళ, డక్క, హుడుక్క వంటి వాయిద్యములు దిక్కులు పిక్కటిల్లినట్టుగా మోగిన. అళియ రామరాయలు పరుగున మైదానంలోకి వచ్చి, భళా భళా భళి వీరుడా, నీ వంటి శౌర్యశాలి ఈ రాజ్యమునకు అవశ్యము అంటూ సంబజ్జగౌడను ఆలింగనము చేసుకొని తన మెడలోని ముత్యాలహారమును అతని మెడలో వేసెను. అనగొంది యువకులు పరుగున వచ్చి జయజయధ్వానాల మధ్య సంబజ్జగౌడను తమ మెడలపై ఎక్కించుకొని ఊరేగింపుగా తీసుకువెళ్ళిరి. అదే ఆనగొంది నుండి సాయంత్రం ఉత్సవాల్లో కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించడానికి వచ్చిన ముద్దుకుప్పాయి ధీరుడైన సంబజ్జగౌడనే చూస్తూ ఉండిపోయింది. తమ ఆనగొందివాసియే అతను అను భావన మదిలో మెదిలి ముఖంపై చిరునవ్వు మెరిసింది. తెలియని దగ్గరతనమేదో ఆమె ముఖంలో వ్యక్తమైంది. తరువాత చప్పట్లు, కేరింతలతో జనాలు ఉత్సాహపరుస్తూ ఉండగా బాహుబలురైన జట్టీలు కుస్తీలను ప్రదర్శించిరి. ద్వంద్వయుద్ధమున కేవలం విజయనగర రాజ్యమందే నెగిడింది. రాజ్యములో వాడవాడలో సాముగరిడీలున్నాయి. ద్వంద్వయుద్ధము చేసేవారు రాజు లేక మంత్రి అనుమతి పొందాలి. గెలిచిన వారికి ఓడిన వారి ఆస్తి ఇప్పిస్తారు. రాత్రికి బాణాసంచా కాల్చడం
కనులకు విందుగా ఉంటుంది కాబట్టి అందరూ ఆ ముచ్చట కొరకు ఎదురుచూస్తున్నారు. కాళీ శక్తికి నవరాత్రుల్లో ప్రతిదినము 24 దున్నపోతులు, 150 మేకలు బలిస్తారు. చివరి రోజున 200 దున్నలు, 400 మేకలు బలిస్తారు. ప్రతిదినము బ్రాహ్మణులు దేవీ పూజ చేస్తారు. గుర్రాలను అలంకరించి ఊరేగిస్తారు. గారడీ విద్యలు ప్రదర్శించేవారు, దొమ్మరాటవారు తమ ప్రదర్శనలను ఇస్తున్నారు. ప్రదర్శనల చుట్టూ జనం మూగి ఆసక్తితో చూస్తున్నారు. కనిపించడం లేదని మారాన్ చేసే పిల్లలను తండ్రులు భుజాలపై ఎక్కించుకొని చూపిస్తున్నారు. నగర శ్రేష్ఠి అవచి గోపాలయ్య శెట్టి కర్పూరం, కస్తూరి, యాలకులు వంటి పరిమళ ద్రవ్యాలను అమ్మడంలో తలమునకలైనాడు. అతడి అంగడి ముందు వందలాది మంది గుమిగూడినారు. తీపి పదార్థములు అమ్ము అంగళ్లలో వ్యాపారులు ఆపూపాలు, లడ్డూలు అందంగా పేర్చారు. పలహారశాలల్లో ఇద్దనలు, దోసియలు అమ్ముతున్నారు. పూటకూళ్ళ ఇళ్లలో చారు, పెసరపులగం, పాయసం, వడియాలు వడ్డిస్తున్నారు. ఇటీవల పోర్చుగల్ దేశం నుండి తీసుకొచ్చిన మిరపకాయలతో చేసిన చిత్రాన్నమును తినుటకు అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. మిరియాల కన్నా మిరపకాయలు అనబడు కొత్త కాయలు చిత్రాన్నమునకు గొప్ప రుచిని ఇస్తున్నాయని మెచ్చుకుంటున్నారు. వంటలలో వాడుతున్న మిరపకాయలను వింతను చూసినట్టుగా చూస్తున్నారు. భోగసానులు ఈ సామ్రాజ్యంలో తమ పిల్లలకు 10 ఏండ్ల నుండే నృత్య విద్యను నేర్పుతారు. ఆడపిల్లలకు 10 సంవత్సరాలు పడగానే దేవదాసీలను చేస్తారు. వీరికి రాజభవనాలలో స్వేచ్ఛా ప్రవేశం ఉంది. నవరాత్రులందు భోగసానులకు కుస్తీ పోటీలు కూడా జరుగుతాయి. ఉత్సవాలకు వచ్చిన విటులను ఆకర్షించుటకు భోగం వారు పడుకటిండ్లను చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బంగారు కాలంజి పూలపాన్పు, పట్టెమంచము, పట్టు తలగడ, సురటి, నిలువుటద్దము, దంతపు వావలు, కంచు దీపపు కంబము మొదలైనవి పడకటింటిలో ఉంచారు. మిరియాలు కొనడానికి వచ్చిన సలకం తిమ్మయ్య తన నౌకరు గిరియతో, కేవలం మన మిరియాలతో వెనీస్ అనబడే పట్టణంలో వర్తకులు భవంతులు నిర్మించుకున్నారట అని చెబుతున్నాడు. అది విన్న ఆవచి గోపాలయ్య శెట్టి, అవునవును, 10 మేడలు ఉన్నవానికన్నా తులం మిరియాలు ఉన్నవాడికి ఆ దేశంలో ఎక్కువ ప్రతిష్ట అంటూ దినుసుల్ని ఎవడు జయిస్తాడో వాడు ప్రపంచాన్ని జయిస్తాడట అని అన్నాడు. దానికి సలకం తిమ్మయ్య బదిలిస్తూ, యాలకులు కొనేవాడికి చావెందుకొస్తుంది అని వారి నమ్మికాట అని అన్నాడు. ఆ సాయంత్రం విరూపాక్షస్వామి ఆలయ వీధిలో ఆనగొంది నివాసి ముద్దుకుప్పాయి భామాకలాప ప్రదర్శన ప్రారంభమైంది. కాసెపోసి కట్టిన పట్టుచీర, చేతికి వజ్రాలు పొదిగిన బంగారు గాజులు తివిటీల వెలుతురులో తళుకులు చుమ్ముతున్నాయి. కానీ అవేవీ అక్కరలేని అతిలోక సౌందర్యం ఆమెది. గణేశ స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీ స్తుతి, పరాశక్తి స్తోత్రాలతో కూచిపూడి నృత్య ప్రదర్శన మొదలైంది. ఒక పక్కన ఒక గాయకుడు కర్ణాటక సంగీత శైలిలో కీర్తనలను పాడుతున్నాడు. దానినే నట్టువాంగం అంటారు. వాద్య బృందం వారు మృదంగం, వాయులీనం, వేణువు, తంబూరా వంటి వాద్య పరికరాలను ఉపయోగిస్తున్నారు. ముద్దుకుప్పాయి అభినయాల కుప్ప. చురుగ్గా లయబద్ధంగా కదిలే ముద్దుకుప్పాయి పాదాలు అందరినీ తన వైపు తిప్పుకోవడానికి, మోమున విరిసే నవరస భావాలు చాలు జనాలను సమ్మోహనపరచటానికి. ఆమె నవ్వు పున్నమి వెన్నెలై కురుస్తోంది. ఆమె అభినయపు చూపులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నవి. సమ్మజ్జగౌడ తన్మయత్వంతో ఆమె శిల్పసదృశ్యమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్లతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలను పరవశత్వంతో మైమరచి చూస్తున్నాడు. ముఖాభినయంలో మేటి నటి ముద్దుకుప్పాయి. ఆమె సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో దిట్ట. ఆమె ధరించిన ఆభరణాలు తేలికగా ఉండే బూరుగు చెక్కతో చేయబడ్డాయి. ఆ చెక్క ఆభరణాల శబ్దం వినడానికి చెవులకు ఇంపుగా ఉంది. విజయనగర రాజులు కూచిపూడి భాగవతుల అనన్య దేశభక్తిని, ప్రజోపయోగాత్మకతను, వారి పరోపకారతను గుర్తించి ఆదరించటం వల్లనే ఈ ప్రదర్శనకు అనుమతి లభించింది. నవరసాల హావభావాల ప్రకటనలు ప్రేక్షకులను సమ్మోహనపరుస్తున్నవి. మల్లెతీగవలే సన్నగా నవయవ్వనంతో
ఆకర్షణీయంగా ఉంది. అంతమంది జనసమూహం మధ్యలో ఉన్న సంగీత సాహిత్యాలలో లీనమై నాట్యము నెరుపుతున్న ముద్దుకుప్పాయి కళ్ళు మాత్రం ఎవరినో వెతుకుతున్నాయి. ఆ విషయాన్ని సంబజ్జగౌడ గ్రహించాడు. కానీ తన కోసమేనన్న విషయాన్ని ఊహించలేకపోయాడు. సంబరాలు అంబరాన్నంటే విధంగా రాత్రి బాణాసంచా కాల్చారు. బాణాసంచా కాల్చే సంబరాన్ని తిలకిస్తున్న సంబజ్జగౌడ చూపులు ముద్దుగుప్పాయిపై నిలిచాయి. ఆమె కళ్ళు ఇప్పుడు కూడా ఎవరినో వెతుకుతున్నాయి. సంబజ్జగౌడ లేడిపిల్ల కళ్ళలా గిర్రున తిరుగుతున్న ఆమె కళ్ళను ఆసక్తితో చూస్తూ ఉండిపోయాడు. అన్వేషణలో ఉన్న ఆమె చూపులు హఠాత్తుగా ఆగి అతడిపై వాలినవి. దొరికిపోయానని తెలిసిన ముద్దుకుప్పాయి కళ్ళలోకి మరలా చూడలేక చూపులు దింపుకున్నాడు. కానీ మరొక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. చూపు మళ్ళీ ఆమె వైపు తిప్పాడో లేదో దగ్గరకు రమ్మని సైగతో పిలిచింది. తననేనా అనే సందేహంలో ఉండగానే నిన్నే అన్నట్టుగా మరొక సంజ్ఞ. నన్నేనా మళ్ళీ కళ్ళతో అడిగాడు సంబజ్జగౌడ. అవును అంటూ కళ్ళతోనే చెప్పింది. పెద్ద ఢంకా మోగుతున్నట్టుగా గుండె చప్పుడు చెవుల్లోకి ధ్వనిస్తూ ఉండగా సంబజ్జగౌడ ముద్దుకుప్పాయి నిలిచిన చోటుకు వెళ్ళాడు. నేను ముద్దుకుప్పాయిని, ఆనెగొందివాసిని. మీ వీరత్వాన్ని విన్నాను. నిన్న చూశాను. మీరు మా ఆనగొందివాసే అని తెలిసి ఒకంత గర్వపడ్డాను. ఆనెగొంది అంజనాద్రి బెట్ట దగ్గర పౌర్ణమి నాటి రాత్రి మన కలయిక అంటూ అతడి సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. సంబజ్జగౌడ ఇది కళ నిజమా అని గుర్తించేలోపే ఆమె కనుమరుగైంది. అతడి గుండె లయ తప్పుతోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుకలు ఏవీ అతడికి కనిపించటం లేదు. హంపి దసరా ఉత్సవాల్లో కలిగిన వీరి పరిచయం ప్రణయానికి, ఆ ప్రణయం పరిణయానికి దారితీస్తుందా, లేదా ఏదైనా ప్రళయమే ముంచుకు వస్తుందా? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి. అది పౌర్ణమి సాయంత్రం. అంజనాద్రిబెట్ట పాదాల దగ్గర తుంగభద్రా నదీ తీరాన సంబజ్జగౌడ ముద్దుకుప్పాయి కోసం ఎదురుచూస్తున్నాడు. ఎదురుచూపులు ఈ లోకాన్ని కాంతివంతం చేయడం సహజమే కదా. మనసును అస్థిమితం చేయడం అనూహ్యం కాదు కదా. ఇసుకలో కూరుకుపోయిన నల్లని బండరాయిపై కూర్చుని ఉన్నాడు. నిండు తుంగభద్ర అలజడి చేయకుండా ప్రవహిస్తోంది. హొయలుపోతూ కవ్విస్తున్నట్టుగా నడుస్తోంది. ఎందుకో ఈరోజు నది చాలా అందంగా కనిపిస్తోంది అని సంబజ్జగౌడ పలుమార్లు అనుకున్నాడు. కలయ చూసి కారణాలు కనిపెట్ట శ్రమించాడు. మనసు దేనిపైనా లగ్నం కావడం లేదు. అది మరెక్కడో సుందర హరితారణ్యంలో చిక్కుకుపోయింది. భానుడి అస్తమయ వాలుకిరణాలు నదీ ప్రవాహంలో ఏర్పడిన చిన్న అలలపై పడి మెరుస్తున్నాయి. నక్షత్రాలే ప్రవాహంగా సాగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ సాయం సంధ్య నది ఇరువైపులా పచ్చని పంట పొలాలు, చల్లని గాలి తెమ్మెరలు, బిడ్డలను గుర్తు చేసుకుంటూ అంబా అంటున్న గోవులు, చింత చెట్ల ఎత్తున ఎగసిన ఎర్రటి గోధూళి, గూటికి వెళుతున్న పిట్టల కిలకిలలు ఎంతో మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తున్నప్పటికీ సంబజ్జగౌడకు గుండె వేగం తగ్గడం లేదు. మది నెమ్మదించడం లేదు. ముద్దుకుప్పాయి ఏమి చెప్పబోతోందో అని మనసు ఆందోళన పడుతోంది. చింత తీరడం లేదు. నిరీక్షణలోని అసహనం అతన్ని ఒకచోట కూర్చొనివ్వడం లేదు, నించోనివ్వడం లేదు. పరుచుకుంటున్న సంధ్య చీకట్లు ఆగడమూ లేదు. వినీలాకాశంలో వెన్నెల ఓలే దూరంగా ముద్దుకుప్పాయి కనిపించింది. ఏమా వదన సౌందర్యము అనుకున్నాడు. తన వైపుగా వస్తూ ఉండడాన్ని చూసి సంబజ్జగౌడ గుండెదడ మరింతగా పెరిగింది. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. ఆలస్యానికి మన్నింపులు. అయ్యో ఎంత మాట! మీ వంటి కళాకారులు మా వంటి సాధారణ ప్రజను క్షమించమని కోరడం భావ్యమా? మీ వంటి యోధుల కన్నా మేమెందుకు గొప్పవారము? మా యోధత్వానిది ఏముంది? సకల శాస్త్రాలు తెలిసిన మీ పాండిత్యంతో అది ఎన్నటికీ సమానం కాలేదు. ఒప్పుకున్నాను మహానుభావ, నన్ను కనీసం కూర్చొనిస్తారా? సంబజ్జగౌడ తడబడుతూ, అయ్యో ఎంత మాట, ఇలా కూర్చోండి అంటూ
తాను కూర్చున్న బండరాయిని చూపిస్తూ కొంచెం పక్కకు జరిగాడు. ముద్దుకుప్పాయి అదే బండరాయి మీద కొంచెం దూరంగా కూర్చుంది. సంబజ్జగౌడ సిగ్గుపడ్డాడు. యోధులకు బిడియమా? కన్యలంటే ఎవరికైనా బిడియమే. ఎందుకో? సంబజ్జగౌడ సిగ్గుతో చిరునవ్వు నవ్వాడు. మీ శౌర్య ప్రతాపాల గురించి మన ఊరిలో విన్నాను. దసరా ఉత్సవాల్లో మీ భుజబలం నన్ను కట్టిపడవేసింది. నా మనసు మీ పరమైంది. మీరు అనగొంది వారిని తెలిసి మాకు మరింత ఆప్తులని తోచింది. అన్నిటికన్నా మించి నేను ఒక వనితను. ఒక నవజవ్వన యోధుడి ముందు నిలబడి నన్ను ప్రేమించమని అడుగుతున్నాను అంది ధైర్యంగా. సంబజ్జగౌడకు నోట మాట రాలేదు. తను ఆమె నుండి ఏ మాటలైతే ఆశిస్తున్నాడో అది నేరుగా వ్యక్తం కాగా ఏం చెప్పాలో పాలుపోవడం లేదు. ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. మౌనంగా ఉన్నారు. నేను తెలివిగల మనిషిని కాదు, చతురుడైన మాటకారిని కాను. కానీ ప్రేమ అంటే ఏంటో తెలిసినవాణ్ణి. మీరు అందమైనవారు, అందమైన జీవితానికి అర్హులు. అటువంటి జీవితాన్ని మీకు ఇవ్వగలనా? అందున మీలాంటి గొప్ప కళాకారులు నాలాంటి వాడిని వలచటం గురించి. వలపుకు అంతరాలుంటాయా సాహసి? ఉండకపోవచ్చు, కానీ అభ్యంతరం ఏమిటో? అభ్యంతరం ఏమీ లేదు, కానీ యోధత్వమే చాలదు కదా. మీది సమాజహితమైన యోధత్వం నాకు తెలుసు. అడవిలో పశువుల మందపై పడిన జంట పులులను పారిపోయేటట్టుగా చేసి మన గ్రామ గోవులను రక్షించారట. అది మనిషిగా నా ధర్మం. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లి కూతుళ్లను రక్షించారట. కళ్ళెదుట ప్రాణాలు ప్రవాహంలో కొట్టుకొని పోతుంటే ప్రాణం విలువ తెలిసినవాడిగా నా కర్తవ్యం నిర్వర్తించాను. ఆ గుణం చాలదా మిమ్మల్ని ప్రేమించుటకు? మీతో వాదనలో గెలవడం కష్టమే. మన మధ్య గెలుపు ఓటములెందుకు? ప్రేమ ఒక జీవన విధానం. మనం అనుసరించే ప్రతి మార్గం సులభం కాదు. ప్రతి మార్గము ఆనందాన్ని తీసుకురాదు అన్నాడు సందేహంగా. నేను తెలివిగల మనిషిని కాదు అంటూనే పరిణితితో కూడిన ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో చూడండి అంది నవ్వుతూ. మీ గురించి కూడా తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నారో అంది కొంటగా. అద్భుతమైన నాట్యకారిణి అని, గొప్పగా నృత్య రూపకాలు ప్రదర్శిస్తారని, ఎంతో పలుకుబడి కలవారని, మా అలాంటి వారికి అందనంత ఎత్తులో ఉన్నారని. అబ్బో, చాలానే సేకరించారే. భలే భలే. ఇంకా సామంత నాయకులు ఎందరో వివాహమాడతామని ప్రతిపాదించినా మీరు ఒప్పుకోలేదని. పాలకుల మీద నాకు సదభిప్రాయం లేదు. వారికి భార్యనైతే నా పడకటింటి సంఖ్య ఎంతో నాకే తెలియకపోవచ్చు. సమాజహితము కోరే మా నృత్యకళ నాకు ప్రాణం. కళకు సంఖ్యలు పడడం నా మనసుకు నచ్చనిది. నా విషయంలో మీకు అనుమానం అవసరం లేదు. మీ గురించి తెలిసే నా నిర్ణయం. పంచభూతాల సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను. నా నిర్ణయం ఏదైనా గౌరవిస్తాను. ఇప్పుడు మరి ఎప్పటికీ మీ అన్ని రూపాల్లో మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా గురించి మీరు విన్నది అనగొందులోని ప్రస్తుత విషయాలనే. కానీ మా పూర్వీకుల గురించి మీకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సమాజహితం కోసం ప్రాణత్యాగాన్ని లెక్కపెట్టని వంశం మాది. కుతూహలంగా ఉన్నది. మేము కుప్పాయి వంశీకులం, కూచిపూడి భాగవతులం, ఒకప్పుడు దేశదిమ్మరులం. మా పూర్వీకుల వృత్తి ప్రవృత్తి దేశాటనంలోనే సాగింది. మా అమ్మగారు తిరుమలమ్మ, మా అమ్మమ్మగారు తిరువెంకట మాణిక్యము, అమ్మమ్మగారు రాయపాత్ర చూడామని బిరుదాంకితురాలు. కూచిపూడి భాగవతులు కొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఒక పట్టణంలో బస చేసి కొంతకాలం పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలను సందర్శించి మన్ననలను పొందుతూ వారికిచ్చిన కానుకలను పొంది బతుకుని గడిపేవారు. మా వాళ్ల నాటకాలు ప్రబోధాత్మకంగానూ సందేశాత్మకంగానూ పౌరాణికంగానూ ఉంటాయి. రాజశ్రేయస్సు మాకు ఒక ప్రగాఢ అంశం కూడా. సాలువ నరసింహరాయల కాలంలో మా అమ్మమ్మగారి బృందం సిద్ధమవడం, పాలకుడు సంబెట గురవరాజు దర్శనం నిమిత్తం ఎన్ని రోజులు వేంచేసినా అనుమతి దొరకలేదు.
కారణం ఏమై ఉంటుందో అని వారు పట్టణ వీధులు తిరుగుతూ ఆలోచించసాగారు. సంబట గురవరాజు చేస్తున్న చెడు పనులు వీరి దృష్టికి వచ్చి వ్యాకులతకు గురైనారు. వారు సృజనాత్మకతతో సిద్ధవటంలోని వాస్తవాలను ఒక రూపకంగా మలచి విజయనగరం చేరినారు. సామంతుని దర్శనం కన్నా చక్రవర్తుల దర్శనం ప్రయాస లేకుండా లభించటం వారిని ఆశ్చర్యపరిచింది. వారి ప్రదర్శనకు వెంటనే అనుమతి లభించింది. వారు వేషధారణ ముగించుకొని ప్రదర్శన కొరకు రంగమండపమునకు చేరి సాంప్రదాయకమైన రంగపూజ, ఇష్టదేవతారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రదర్శనలో సంబట గురవరాజు పాత్ర పోషకుడు అతని పేరును ఎక్కడా వెల్లడించక అతడు చేస్తున్న చెడు పనులను ప్రదర్శనలో చూపారు. రాజు పాత్రధారి తన అనుచరులతో గ్రామ సంచారంతో ఆనాటి ప్రదర్శనను ప్రారంభించారు. క్రమంగా ఆ రాజు ప్రజల నుండి అక్రమంగా ధనమును కొల్లగొట్టడం, వారిని అతిదారుణంగా హింసించి పన్నులు వసూలు చేయడం చూపించారు. ఆ తరువాతి ఘట్టంలో గురవరాయని అసలు చేష్టలు బయటపెట్టారు. అమిత కామాంధుడైన అతడు రోజుకు ఒక కన్నెను పట్టణం నుండి కోరడం, అంగీకరించని వారిని బలాత్కరించడం, పిదప ఆమెను పరుండబెట్టి వడ్రంగివాని చిత్రికలతో స్తనములపై రంధ్రము చేసి పైశాచిక ఆనందం పొందటం, మాటలకు చూపులకు అందని విధంగా హింసకు గురి చేయడాన్ని ప్రదర్శనలో భాగంగా చూపారు. ఆ సన్నివేశాలను చూసిన వీర నరసింహరాయలు కోపోద్రిక్తుడై ప్రదర్శనను చాలించమని ఆజ్ఞాపించాడు. అందులకు మా అమ్మమ్మ రాజుగారిని శాంతించమని పరిపరి విధములుగా వేడుకొని సిద్ధవట పాలకుడు అయిన సంబట గురవరాజునే పాలకుని నిజస్వరూపం ఇదేనని చెప్పింది. వీర నరసింహరాయలు ఇదంతా విని ఇది అబద్ధమని తేలితే మీ శిరస్సులు ఉండవని హెచ్చరించాడు. ఆలస్యం చేయక మారువేషంలో సిద్ధవటమునకు వెళ్ళి గురవరాజు నిజస్వరూపం తెలుసుకొని అతడిని పదవి నుండి తొలగించి వారికి ఒక మంచి పాలకుణ్ణి ఏర్పాటు చేశాడు. పిమ్మట మా అమ్మమ్మ బృందాన్ని నగరికి పిలిచి వారు మున్నెన్నడూ ఎరుగని గౌరవ సత్కారాలు చేశారు. కూచిపూడి భాగవతుల అనన్య దేశభక్తిని, ప్రజోపయోగాత్మకతను, పరోపకారతను గుర్తించి ఈ రాజ్యమునందే శాశ్వతముగా ఉండమని కోరినాడు. నాటి నుండి మేము శాశ్వతముగా ఇక్కడే నివాసం చేసుకున్నాము. నాటి నుండి నేటి వరకు విజయనగర రాజులు మమ్మల్ని మిక్కిలి ఆదరిస్తూ ఉన్నారు అంటూ తన గతాన్ని చెప్పింది ముద్దుకుప్పాయి. మిక్కిలి ఆసక్తికరంగా ఉంది. నాకు మీకు ఉన్నంతటి పూర్వచరిత్ర లేదు. నేనొక సాధారణ మనిషిని. సాధారణ వ్యక్తి రూపంలో ఉన్న అసాధారణ వీరులు మీరు. ధైర్య సాహసాలు అందరికీ ఉండవు. సాహసం, కవిత్వం, అందం, శృంగారం, ప్రేమ వీటి కోసమే మనం సజీవంగా ఉంటాం. అంతటి అసాధారణ వీరుని కాను. మీ అంత చదువుకోను లేదు. నా తండ్రి భైరప్పగౌడ, నా తల్లి బైలాంబిక. నాన్న కనకదాసరు అనుయాయి. కనకదాసర ఆలోచనలను నిత్యం అనుసరిస్తూ ఉంటాడు. నా తండ్రి ఈ గ్రామ అమరనాయక సైనికుడు. వ్యవసాయం కూడా చేస్తాడు. ఈ విజయనగర సామ్రాజ్యంలో మత పన్ను, వృత్తి పన్ను, సామాజిక పన్ను, వాణిజ్య పన్ను, పుల్లరి, కొండగట్టు పన్ను, గ్రామదేవత పన్ను, పూజలపై పన్ను, పశువులపై పన్ను, నీటి బుగ్గలపై పన్ను, స్థిరాస్తులపై పన్నులు, ఎండుగడ్డిపై పన్ను వంటి అనేక రకాలైన పన్నులను వివిధ వర్గాల ప్రజలు ప్రభువుకు చెల్లిస్తున్నారు. ఈ పన్నుల వలన మాకు వ్యవసాయం గిట్టుబాటు కాకున్నది. అందువల్లనే నా తండ్రి గ్రామ అమరనాయక సైనికుడిగా కూడా పనిచేస్తున్నాడు. వ్యవసాయ పనులన్నీ చాలా వరకు అమ్మే చూసుకుంటుంది. గొప్ప భక్తురాలు. నీ చుట్టూ ఉన్న నలుగురి సుఖమే నీ సుఖం అని నా తండ్రి నాకు నేర్పాడు. అది నమ్మి నేను చేసిన పనులే సాహస కార్యాలుగా నాకు పేరు తెచ్చిపెట్టాయి. మీ అనన్య దేశభక్తి, పరోపకారత నాకు చాలా నచ్చాయి. తండ్రి కనకదాసరు అనుయాయి అన్నారు. నాకు ఆయన సాహిత్యం అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ ఆయన గీతాలే పాడుతూ ఉంటాడు. తరచుగా ఆయన తత్వాన్ని మాకు బోధిస్తూ ఉంటాడు. నాలో ఏదైనా కొంత సమాజ క్షేమం గురించిన ఆలోచనలున్నాయి అంటే అవి కనకదాసరు ప్రబోధ ఫలితమే. మీ తండ్రి గారు
కనకదాసరు అనుయాయి అన్నందువల్ల నేను కొంత తేలికపడ్డాను. ఎందులకు? కనకదాసరు సమాజంలోని అంతరాలు పోవాలని బోధించారు. బోధిస్తే మన వివాహానికి మీ తల్లిదండ్రుల అభ్యంతరం ఉండదని. అది నిజమే. మా తండ్రి కనకదాసరు చెప్పిన బియ్యం రాగులు కథను మాకు తరచుగా చెబుతూ ఉంటాడు. నేను విని ఉన్నాను, అయితే అంత వివరంగా తెలీదు. త్రేతాయుగ కాలంలో వడ్ల బియ్యపు గింజకు రాగి గింజకు మధ్య నేను గొప్పంటే నేను గొప్ప అనే వివాదం వచ్చిందట. బియ్యపు గింజ రాగి గింజతో ఈ భూమిపై అన్ని వేడుకల్లో బ్రాహ్మలు నన్ను ఉపయోగిస్తారు. నామకరణం, కేశఖండన, వివాహం వంటి మంగళకరమైన కార్యక్రమాల్లో నాకు అపారమైన ప్రాధాన్యతనిస్తారు. అశుభకార్యాల్లో సైతం నాదే ప్రధాన భూమిక. కర్మకాండలో పిండ ప్రదానానికి నన్నే ఉపయోగిస్తారు. నేను వారికి ప్రియమైన వాడిని. అన్న నైవేద్యమే నైవేద్యం. అన్ని ఇళ్లలో పండుగలకు నన్ను వండితేనే అది పండుగ అవుతుంది. నీవు అసమర్థుడివి. నాకు గొప్ప కులాల్లో స్థానం ఉంది. ఏ విధంగా చూసినా నేను నీకన్నా ఉన్నతుణ్ణి అని వాదించిందట. బియ్యపు గింజ వాదనను ఒప్పుకొని రాగి గింజ, నీవు మూఢ విశ్వాసాలను పెంచి పోషించేవాడివి. స్వార్థపరుల వేడుకల్లో భాగమైన వాడివి. నిన్ను తిన్నవారు రోగాల పాలవుతారు. వర్షాలు కురవనప్పుడు, పంటలు పండనప్పుడు, కరువు వచ్చినప్పుడు పేద ప్రజలకు, పశువులకు నేనే ఆహారాన్ని, నేనే రక్షకుడిని. ఒక్క 3 వానలు కురియలేదనుకో నీ అస్తిత్వమే ఉండదు. విపత్తుల సమయంలో నేను అందరినీ ఆదుకుంటాను. నవధాన్యాల్లో ఎవరునూ నాకు సమానులు కారు అని ప్రతివాదన చేసిందట. మరి ఆ వివాదం ఏమైంది? వివాదం శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు చేరిందట. అప్పుడు శ్రీరాముడు ఈ 2 గింజల శక్తిని పరీక్షించదలచి వారిద్దరినీ కొంతకాలం చెరసాల్లో పెట్టమని గౌతమ మహర్షితో చెప్పారట. అనంతరం దీర్ఘకాలంగా చెరసాల్లో ఉన్న ఇద్దరినీ విడుదల చేయమని శ్రీరామచంద్రమూర్తి ఆదేశించారట. దీర్ఘకాలంగా చెరసాల్లో ఉండడం వలన బియ్యం గింజ మగ్గిపోయిందట. రాగి గింజ తాజాగా ఉందట. రాముని ఆస్థానంలో సమావేశమైన మహానుభావులు అందరూ రాగుల శక్తిని ప్రశంసించారట. గౌతమ మహర్షి రాగుల ఆధిక్యతను ప్రకటించారట. దేవేంద్రుడు ధాన్యాలలో రాగులకు గౌరవస్థానాన్ని ఇచ్చాడట. రాగులు శక్తికి మూలమని స్వర్గంలోని దేవతలందరూ అంగీకరించారట. అయితే రాగి గింజ గర్వపడలేదట. అంతేకాక పక్కనే నిలబడి ఉన్న బియ్యపు గింజను ఓదార్చిందట. సమాజానికి సేవ చేయడంలో ఇద్దరమూ సమానులమేనని, ఒకరికొకరు తోడుగా ఉందామని అన్నదట. ఆ తరువాత ఇద్దరూ గొప్ప స్నేహితులయ్యారట అంటూ కథను చెప్పాడు సంబజ్జగౌడ. ఈ కథలో నిగూఢమైన అర్థం ఉంది కదూ? అవును, ఇది ధనిక పేదల మధ్య, ఉన్నత దిగువ కులాల మధ్య అంతరాన్ని చూపించింది. కనకదాసు శూద్రవర్ణ కాపరుల కులంలో జన్మించారు. పేదరికం, బాధలు అనుభవించారు. ఈ కథలో రాగిధాన్యం సమాజంలోని పేద, నిమ్న కులాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెల్లబియ్యం సమాజంలోని ధనిక, అగ్రవర్ణ ప్రజలను సూచిస్తుంది. ఇలాంటి కథల ద్వారా చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎన్నో క్లిష్టమైన విషయాలను ఆయన బోధించారని అప్ప చెబుతూ ఉంటాడు. అంతేకాకుండా ఒక పర్యాయం కనకదాసరు శ్రీకృష్ణ దర్శనం కోసం ఉడిపి వెళ్ళారట. కనకదాసరుకు ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలోకి ప్రవేశించటానికి బ్రాహ్మలు అనుమతించలేదట. నిరాశ చెందిన అతను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక కట్టపై కూర్చున్నారట. అప్పుడు ఆకాశంలో ఒక గొప్ప మెరుపు వచ్చి స్వామివారి గర్భగుడి గోడలో చీలిక వచ్చిందట. గర్భాలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం గోడలో ఏర్పడిన ఆ చీలిక వైపుకు వెనక్కి తిరిగిందట. గోడ పగులు ద్వారా కనకదాసరు కూర్చున్న చోటు నుండే భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నారట. గొర్రెల కాపరి అయినప్పటికీ అతను మంచి సాహిత్య అభిరుచి, భక్తి కలిగిన సంస్కారవంతుడు. అందుకే నాన్న నన్ను చదువుకోవడానికి తిరువెంకట ఆచార్యులు అనే గురువు దగ్గరకు పంపారు. ఎంతో కొంత చదువుకోవడం మూలాన, తండ్రి బోధనల మూలాన మీ వంటి విద్వత్తు కలవారితో మాట్లాడగలుగుతున్నాను అన్నాడు సంబజ్జగౌడ. బహుశా
మన ఇరువురిలో ఉన్న ఈ సమగుణాలే మనల్ని ఇలా కలిపేటట్టుగా చేశాయేమో అంది ముద్దుకుప్పాయి. మీకు చెప్పవలసిన విషయం మరొకటి ఉంది. దసరా ఉత్సవాల తరువాత మన అనగొంది పట్టణగండ అయిన దొడ్డ సంకణ నాయకుడి ద్వారా తక్షణమే నేను రాజధానిలో రాజుగారిని కలవమని ఒక ఆజ్ఞ వచ్చింది. నన్ను సిద్ధం కమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకో తెలియదు. ఇందులో తెలియని విషయమేముంది? మీ వీరత్వాన్ని గుర్తించి తమ సైన్యంలో ఏదో ఒక పదవి ఇచ్చేందుకై ఉంటుంది. విజయనగరంలో ప్రతిభావంతులకు పట్టం కట్టే సాంప్రదాయం హరిహరరాయల కాలం నుంచి ఉన్నదే కదా. మరి సైన్యంలో చేరితే మన విషయం ఏమవుతుంది? మన బంధం కొనసాగుతుంది. ఏం సైనికుల కుటుంబాలుండవా అంటూ గోముగా నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. సైన్యం అంటే భవిష్యత్తు అనిశ్చితం కదా. ఇక్కడ ఎవరి జీవితం నిశ్చితం? యోధులకు అటువంటి ఆలోచనే కూడదు. అందున నాలాంటి వారి కోసం మీ సుగుణాళ్ళు చంపేసుకుంటారా? రాజ్యానికి రక్షణగా నిలవడం యోధుల తొలి కర్తవ్యం. రాజు రక్షణ ప్రజల రక్షణే కదా. తక్షణమే వెళ్ళిరండి, అంతా మంచే జరుగుతుంది. నాకును వెళ్ళడం ఇష్టమే. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మన మధ్య ధన్యవాదాలు, క్షమించటాలు ఉండవిక. అలాగే. చీకటి పడింది, ఇక నేను వెళతాను. మీరు వెళతా అంటే నాకు దిగులుగా ఉంది. ఎందుకు దిగులు? మనసు నిండా నేనే ఉంటేను. అదే వాస్తవమే. మరి సెలవా? మరలా పునర్దర్శనం. మీరు రాజధాని నుండి వచ్చిన తర్వాత హొన్నెమ్మ మహాద్వారం దగ్గర ఇదే వేళకు కలుగుతాం. నేను వచ్చిన విషయం మీకెలా తెలిపేది? నేను ప్రతిరోజు శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి దర్శనార్థం వెళుతూ ఉంటాను. తెలుసు, ఎన్నోసార్లు మీకు తెలియకుండా మిమ్మల్ని వెంబడించాను. అసాధ్యుడివే, నేను గమనించనే లేదు. మీరు వచ్చిన రోజున దేవాలయ ప్రధాన ద్వారం కుడివైపున పసుపుతో బాణం గుర్తు వేయండి. ఆ మరుసటి రోజు సాయంత్రం హొన్నె మహాద్వారం దగ్గర కలుద్దాం. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. శుభమస్తు అంటూ ముద్దుకుప్పాయి అక్కడి నుండి నిష్క్రమించింది. కథా ప్రపంచంలోని శ్రోతలు మారుతి పౌరోహితంగా రాసిన ప్రణయ్ హంపి చారిత్రక నవల్లోని కొద్ది భాగాన్ని మాత్రమే విన్నారు. మరికొంత భాగంతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.